హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన సీఎస్ఐఆర్ అనే కంపెనీ ఏదైతే ఉందో, దీంట్లో ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాలా వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌లో. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మన హైదరాబాద్ లొకేషన్‌లోనే ఈ కంపెనీ లొకేటెడ్ అయి ఉంది కాబట్టి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం ఉంది జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి. దీనికి ఎలాంటి ఎగ్జామ్ గాని ఏమి కండక్ట్ చేయట్లేదు. డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూసే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 21 ఆగస్ట్ అలాగే 22 ఆగస్ట్ ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి హైదరాబాద్ ఈ యూనిట్ ఏదైతే ఉందో హైదరాబాద్‌లో ఉన్న యూనిట్ సైడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి 21 ఇంకా 22 ఆగస్ట్ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ డిపార్ట్మెంట్‌కి డిఫరెంట్ డేట్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్‌కి 21 రోజు కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌కి 22 రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఇంటర్వ్యూస్‌కొచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి 10:30 లోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా 10:30 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. 10:30 లోపు వెళ్ళిన క్యాండిడేట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు నేమ్స్. ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళకైతే చేసుకోవట్లేదు. సో, మీరు ఈ వితిన్ టైమ్ లిమిట్స్‌లో ఉండడానికైతే ట్రై చేయండి లొకేషన్‌లో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌కి డిఫరెంట్ పొజిషన్‌లలో మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం కావాలి అన్న దాని గురించి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడొచ్చేసి ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో, అన్ని డీటెయిల్‌గా అయితే చూద్దాము. వీ ఏ ఏ డిపార్ట్మెంట్స్‌కి పొజిషన్స్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు అన్న దాని గురించి మనం చూసుకుంటే ఇక్కడొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. ఏదైతే ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్ ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం. మనం ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ గురించి స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కడైతే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించి మాత్రమే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్ ఉందో దీనికొచ్చేసి ఎంఎస్‌సి కెమిస్ట్రీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు సాలరీ వచ్చేసి 37,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. వీటితో పాటు చాలా అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతున్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ 50,000 వరకు సాలరీ అనేది పే అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెషర్స్‌కి. ఓకే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పి ఈ పోస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఎంఎస్‌సి అలాగే ఎంఫార్మసీ క్వాలిఫై ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్ట్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ ఇచ్చారు. 31,000 వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ పార్ట్ 1 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా ఎంఎస్‌సి, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని 35 ఇయర్స్ బిలో ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సేమ్ ఇక్కడ కూడా 31,000 సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పోస్ట్ నేమ్స్ అయితే సేమ్ ఉన్నాయి. కాకపోతే మనకి ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి దీనికొచ్చేసి ఇక్కడ చూడండి. ఈ ప్రాజెక్ట్‌కొచ్చేసి వేరే ప్రాజెక్ట్ ఈ పోస్ట్‌కి వేరే ప్రాజెక్ట్ కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. డెవలప్‌మెంట్ అండ్ డెమాన్‌స్ట్రేషన్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్యాబ్రికేషన్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని కింద ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనే పోస్ట్‌కి తీసుకుంటున్నారు. సో, డిఫరెంట్ ప్రాజెక్ట్‌కి డిఫరెంట్ పోస్ట్‌లయితే ఉన్నాయి కాబట్టి వీటిలో అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాజెక్ట్‌కి ఇక్కడ కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఎంఎస్‌సి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ ఇక్కడ కూడా ఖాళీ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్ ఏదైతే ఉందో అక్కడొచ్చేసి 8 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. వీటికి సాలరీ వచ్చేసి 31,000 ఇక్కడ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. ఇన్‌క్లు ఆహ్,
అలవెన్స్ అన్నీ యాడ్ చేస్తే ఇక్కడ కూడా మీకు సాలరీ 50,000 వరకి పే అయితే చేస్తారు. ఓకే. అన్ని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్‌సి, ఎంఫార్మసీ అయితే మాక్సిమం ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్నిటికి ఎంఎస్‌సి కెమిస్ట్రీ అడుగుతున్నారు. అలాగే బయోటెక్నాలజీ లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి ఈ పోస్ట్‌కి ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్ ఉందో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ ఫర్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ అనే ప్రాజెక్ట్ కింద తీసుకోవడం కోసం ఎంఎస్‌సి కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ క్యాటలిక్ ప్రాసెస్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఇథైల్ అమైన్ అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఎంఎస్‌సి కెమిస్ట్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే. ఇలా డిఫరెంట్ ప్రాజెక్ట్ వైస్‌గా పోస్టులైతే డివైడ్ చేసి ఉంచారు. వీటికి అన్నిటికి కూడా ఎంఎస్‌సి కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని, అలాగే ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని, దీంతో పాటు బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్‌గా మీరు చూడాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు పీడీఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళండి. చాలా పెద్దగా ఉంది పీడీఎఫ్. అన్ని డిపార్ట్మెంట్స్ గురించి కవర్ చేయాలంటే వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను వీడియోకి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అయితే మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మీరు అన్ని డీటెయిల్స్‌గా చూడండి. రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికైతే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ 22nd రోజు చూడండి. 22nd రోజొచ్చేసి ఏవైతే పోస్ట్స్ ఉన్నాయో 14 నుంచి 32 వరకి అంటే ఇక్కడ పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో 14 నుంచి 32 వరకి ఆ పోస్ట్ కోడ్‌కొచ్చేసి 22nd రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. 1 నుంచి 13 వరకి 21st రోజైతే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి కూడా అన్ని క్లియర్‌గా మీకు అర్థం కావాలి అంటే ఒకసారి మీరు ఓన్‌గా పీడీఎఫ్‌ని రీడ్ చేశారంటే క్లియర్‌గా అర్థమైపోతుంది. ఈ వీడియోలో మరి నేను ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా ఏవో ఒక పాయింట్స్ మిస్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా వీటికి సంబంధించి. సో, వీడియో లెంతీగా అవుతుందని చెప్పి నేను స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను కాబట్టి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని రీడ్ చేయండి. ఓకే. వీటికి సంబంధించి ఇంకా మనం జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఎవరైతే ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 3 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లై అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ కాబట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా రిజల్ట్ రాకుండా వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఎంటెక్ ఇంకా బీటెక్, ఎంఎస్సీ ఇన్ ఎనీ లైఫ్ సైన్స్ అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ అన్ని వేకెన్సీస్ కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మీరు జాబ్ చేయాలి అనుకుంటే ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీలో మంచి అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ అడిగారు. మనం ఇంతకుముందు మనం చూసుకున్న కొన్ని ప్రాజెక్ట్స్‌కి ఎంఎస్సీ వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే బీటెక్ వాళ్ళని తీసుకుంటున్నారు. బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఏదైతే ప్రాజెక్ట్ అసోసియేట్ అనే ఈ పోస్ట్‌కి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ కోసం బీఎస్సీలో మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, లైఫ్ సైన్స్ ఈ ఏ స్పెషలైజేషన్‌లో మీరు బీఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 0-1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి అన్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ పార్ట్ 1 అని చెప్పి మెన్షన్ చేశారు కదా! దీనికొచ్చేసి 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యి ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎస్ఎస్‌సి పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. మీకు కూడా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అన్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. లాస్ట్‌లో ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఏదైతే ఈ జాబ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా టెంపరరీగా
టెంపరరీ బేసిస్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 6 మంత్స్ లేదా అంతకు మించి కూడా మిమ్మల్ని రిక్రూట్ అయితే జాబ్‌లో అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మేబీ తీసేసే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఇలాంటి పెద్ద కంపెనీలో మీకు ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఏదైనా సరే కంపెనీకి వెళ్లారంటే అక్కడ మంచి అవకాశాలైతే ఇవ్వడం జరుగుతుంది. అందుకని చెప్పి ఇలాంటి పెద్ద కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ తీసుకొని ఫ్రెషర్స్‌గా తర్వాత ప్రైవేట్ కంపెనీస్‌లో ఎక్కడ మీరు జాయిన్ అయినా కూడా చాలా మంచి అవకాశాలైతే దొరుకుతాయి. అందుకని చెప్పి ఇలాంటి పెద్ద కంపెనీస్‌లో మీరు 6 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నా కూడా చాలా మంచి అవకాశాలైతే నెక్స్ట్ వస్తాయి కాబట్టి, అందువల్ల ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌ని యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి. దాని తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అయితే అడగండి. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోలో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.